కాలం చెల్లిన వాహనాలను ఇంకా ఉపయోగిస్తూ ఉండడం పర్యావరణానికి పెను ప్రమాదం కలిగిస్తోంది. అవి విడుదల చేసే కాలుష్య వాయువులు భూమిని వేడెక్కిస్తున్నాయి, వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. అంతేకాకుండా పాత ఇంజిన్లు కావడంతో అవి ఎక్కువ ఇంధనాన్ని కూడా వినియోగిస్తాయి. హైదరాబాద్ మహానగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రజల అవసరాలు పెరిగే కొద్దీ రోడ్ల మీద వాహనాల రద్దీ కూడా పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా 84 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 24.40 లక్షల వాహనాలు కాలం చెల్లినవిగా గుర్తించారు. ఈ పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల జీడిమెట్ల దగ్గర పాసెమైలారంలో ఒక ప్రత్యేక ప్లాంటుకు అనుమతిచ్చింది. వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసిన వాహనాలు వాటి రిజిస్ట్రేషన్ తేదీ నుండి 15 ఏళ్లు పూర్తి చేసుకుంటే, అలాగే వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే వాహనాలు 8 ఏళ్లు దాటితే వాటిని కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. అయితే ఒకవేళ వాహన యజమాని తన పాత వాహనాన్ని తుక్కుగా మార్చి అదే తరహాకు చెందిన కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే అతనికి జీవితకాల పన్నులో కొంత మొత్తాన్ని రాయితీగా అందిస్తారు. అయితే వీటిలో ఫిట్నెస్ బాగున్న వెహికల్స్కు 5 ఏళ్ల పాటు మినహాయింపు ఉంటుంది. వెహికల్ ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితే 5,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి 5 ఏళ్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఫిట్గా ఉంటే మరో 10,000 రూపాయలు చెల్లించి మరో 5 ఏళ్లు నడుపుకోవచ్చు. అంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే వెహికల్స్ నడుపుకోవచ్చు. ఒక వాహనం నిజంగా పనికిరాదని రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు నిర్ధారిస్తే దానిని తప్పనిసరిగా తుక్కుకు పంపాల్సి ఉంటుంది. దీనికోసం వాహన యజమాని రవాణా శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తన ఒరిజినల్ ఆర్సీ దరఖాస్తుకు జత చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రవాణా శాఖ వాహనదారుడికి రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు ఒక ధ్రువపత్రాన్ని ఇస్తుంది. ధ్రువపత్రం పొందిన తర్వాత వాహన యజమాని ఆ పత్రాన్ని తీసుకుని రవాణా శాఖచే అనుమతి పొందిన తుక్కు కేంద్రాన్ని సంప్రదించాలి. వారు వాహనం వివరాలను పరిశీలించి తుక్కు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్క్రాప్ చేసిన వాహనం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వాహనదారునికి ఒక నిర్ధారణ పత్రాన్ని ఇస్తారు. ఈ ధ్రువపత్రం ఉన్నవారు కొత్త వాహనం కొనుగోలు చేస్తే వాణిజ్య వాహనాలకు 2 ఏళ్ల వరకు మరియు వ్యక్తిగత వాహనాలకు ఏడాది కాల పరిమితిలో పన్ను రాయితీ ఇస్తారు. వీటిలో వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే ద్విచక్ర వాహనం ధర ₹1,00,000 లోపు ఉంటే 1,000 రూపాయలు రాయితీ ఇస్తారు. 1,00,000 నుండి 2 లక్షల మధ్య ఉంటే 2,000 రూపాయలు, 2 నుండి 3 లక్షల మధ్య ఉంటే 3,000 రూపాయలు, 3 నుండి 4 లక్షల మధ్య ఉంటే 4,000 రూపాయలు మరియు 4 నుండి 5 లక్షల మధ్య ఉంటే 5,000 రూపాయల రాయితీ లభిస్తుంది. 4 చక్రాల వాహనం 5 లక్షల లోపు ధర కలిగిన దానికి 10,000 రూపాయలు, 5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఉంటే 20,000 రూపాయలు మరియు 20 లక్షల కంటే ఎక్కువ ఖరీదు గల వాహనానికి 50,000 రూపాయల వరకు రాయితీ లభిస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.